హాయ్ మై డియర్ ఫ్యామిలీ. ఈరోజు మసాలా గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నా. గుత్తి వంకాయలు ఇలాంటి చిన్న చిన్నవి తీసుకొని కడిగేసి పక్కన పెట్టేసేయండి. అందులో కావాల్సినవి కొంచెం నువ్వులు, వేరుశనగపప్పు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, ఆనియన్, అల్లం, ధనియాలు, చింతపండు, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఇంకొంచెం కారం. ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం కల్లుప్పు వేసేయండి. వేసుకున్నాక వంకాయలు ఉన్నాయి కదా, అవి అట్లాగా 4గా చేయండి. చేసి అవి సాల్ట్ వాటర్లో వేసేయండి. ప్రతి ఒక్క కాయ అలాగే పెట్టేసి ఘాట్లుగా 4 వాటర్లో వేసేయండి. ఇప్పుడు అందులోకి మసాలావి నువ్వులు, ధనియాలు, వేరుశనగపప్పు ఉన్నాయి కదా, అవి వేయించండి దోరగా. వేయించిన తర్వాత మిక్సీ జార్లో వేసేయండి. అవి మిక్సీ జార్లో వేసుకొని మిగతావి ఉన్నాయి కదా, ఎండు కొబ్బరి, అల్లం, కొంచెం చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్స్, కొంచెం సాల్టు, కొంచెం పసుపు, ఇంకొంచెం కారం, ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొంచెం టీ గ్లాస్తో వాటర్ పోసేయండి. అందులో మనకి మెత్తగా పేస్ట్ లాగా రావాలి కదా, అందుకు అదంతా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ మిక్సీ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ చూసుకోండి, సరిపోకపోతే అందులోనే వేసి కలిపేసేయండి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి కళాయి పెట్టేసేయండి. కళాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత వంకాయలు ఉన్నాయి కదా, ఇందాక సాల్ట్ వాటర్లో వేసుకున్నాము, అవి తీసుకొచ్చి ఇందులో వేసేయండి. వేసిన తర్వాత మంచిగా కలిపేసేయండి. ఇంకంతా వంకాయ అంతా మగ్గిపోయిద్ది. కర్రీ మట్టుకు చాలా బాగా వచ్చిందండి. అవన్నీ అలా కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకి తీసేసేయండి. కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి కదా, అవి అందులోనే ఉంచేసి కొంచెం కలర్ చేంజ్ అయిన దాకా ఉంచేసేయండి. అలాగే ఒక్కొక్కటిగా అన్నీ తీసేయండి పక్కకి. ఆ తర్వాత అదే కళాయిలో ఆయిల్ తీసేసి కొంచెం ఆయిల్ ఉంచేసేయండి. ఉంచిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టేసాము కదా పేస్టు, అది ఇందులో వేసేయండి. తాలింపు దినుసులు ఏం అవసరం లేదు, ఇలా చేయండి ఒకసారి. పేస్ట్ అంతా అందులో వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మంచిగా కలిపేసేయండి. అలా కలిపేసిన తర్వాత ముందుగా మనం వంకాయలు తీసి పక్కన పెట్టేసాం కదా, నూనెలో వేయించి, ఆ వంకాయలన్నీ తీసుకొచ్చి ఇందులో వేసేయండి. అలా వేసిన తర్వాత మనం ఇందాక మిక్సీ జార్ పెట్టాం కదా, అది మిక్సీ జార్లో వాటర్ పోసేసి ఆ వాటర్ తీసుకొచ్చి ఇందులో పోసేయండి. పోసిన తర్వాత మంచిగా కలిపేసేయండి అంతే. ఇంకా కలిపేసి ఒక 5 నిమిషాలు గ్యాస్ మీద అలాగే ఉంచేసేయండి. తర్వాత కొంచెం లైట్గా కొత్తిమీర చల్లేసి గ్యాస్ ఆఫ్ చేసేయండి. మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్.